అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సమాజంలో జరుగుతున్న కొన్ని ఘోరాలు చూస్తుంటే గుండె తరుక్కుమనిపిస్తుంది. ప్రేమని నమ్మి జీవితాన్ని ఇస్తే ఆ ప్రేమే పాముగా కరిచి ఒక 5 నెలల గర్భిణీ ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య ఉదంతం వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. అసలు ఆ పచ్చని సంసారంలో ఏం జరిగింది? ఆ రాక్షసుడు తన భార్యని ఎందుకు చంపాడు అనేది ఇప్పుడు చూద్దాం. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఒక నవ్వుతూ ఉండే యూట్యూబర్. ఆమెను కోరుట్లకు చెందిన హరిబాబు అనే యువకుడు ప్రాణంగా ప్రేమించాడు. కానీ వారి పెళ్లికి హరిబాబు తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. వైష్ణవి కూడా మొదట్లో వద్దనుకుంది. కానీ హరిబాబు మాత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని మందు తాగి ఆత్మహత్యా యత్నం కూడా చేసుకున్నాడు. వాడి ప్రేమను చూసి జాలిపడి వైష్ణవి ఇంట్లో వాళ్ళు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్ళయ్యాక హరిబాబు తల్లిదండ్రులు వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడంతో వైష్ణవి ఇంట్లోనే వాళ్ళు కాపురం పెట్టారు. ఒక 8 నెలల పాటు వాళ్ళ కాపురం ఎంతో సంతోషంగా సాగింది. వైష్ణవి 5 నెలల గర్భవతి కూడా. ఇంట్లో త్వరలో ఒక చిన్నారి కూడా అడుగు పెట్టబోతుంది అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కొంతకాలంగా హరిబాబు ఆస్తిలో వాటా కావాలని, వరకట్నం కావాలని వేధిస్తూ ఉన్నాడు. డబ్బులు కావాలి, ఆస్తిలో భాగం కావాలి అని వైష్ణవితో గొడవలు పెట్టుకునేవాడు. ఆ గొడవలే చివరకు ఒక దారుణ హత్యకు దారితీశాయి. ఒక రాత్రి నిద్రిస్తున్న భార్యను కడుపుతో ఉందన్న జాలి కూడా లేకుండా కత్తితో తల చేతిపై నరికి చంపేశాడు. తల్లితో పాటు ఆ కడుపులోని 5 నెలల బిడ్డ కూడా ఈ లోకం చూడకుండానే వెళ్ళిపోయింది. వైష్ణవి మృతితో ఆమె తల్లి, బంధువులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. మా బిడ్డ లేకుండా బ్రతకలేను అని ఏడ్చిన వారే ఇవాళ మా బిడ్డను కత్తితో చంపేశారు, వాడికి ఉరిశిక్ష వేయాలి అని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నారు. అసలు కొన్ని నెలల క్రితం హరిబాబు వాళ్ళ అమ్మ కూడా వైష్ణవి కళ్ళల్లో కారం కొట్టి చంపాలనుకుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని వైష్ణవి బంధువులు అంటున్నారు. ప్రేమని నమ్మి జీవితాంతం తోడుంటాడు అనుకున్న భర్తే ఇలా కాల యముడిగా మారడం చూస్తుంటే అసలు ప్రేమని నమ్మాలో లేదో కూడా అర్థం కావట్లేదు. ఈ ఘటన మీద పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హరిబాబును పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. వరకట్నం మరియు ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణ కూడా చేశారు. ప్రేమిస్తున్నాను అని నమ్మించి గర్భవతి అని కూడా చూడకుండా భార్యను చంపిన ఈ రాక్షసుడికి ఎలాంటి శిక్ష పడాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం హిట్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.